5 years బ్యాక్ నేను కేఎఫ్సీలో వర్క్ చేశా. దగ్గర దగ్గర ఒక 10 days వరకు వర్క్ చేశాను అనమాట. సో ఇది చేసామని నేను. సో గైస్, వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్. ఇవాళ డే 19 ఆఫ్ 365 days ఛాలెంజ్ ఆఫ్ స్టార్టింగ్ మై ఓన్ మూవీ యాజ్ ఎ హీరో అండ్ డైరెక్టర్. సో ఇప్పుడు టైం 9:30 అవుతుందన్నమాట. సో లేట్గా లేచా ఇవాళ కూడా. నేనైతే జిమ్కి వెళ్ళిపోతున్నా వర్కౌట్ చేద్దామని. లేట్ అయినా సరే వర్క్ అయితే అయిపోవాలి. ఒక 1 అవర్ జిమ్ వర్కౌట్ చేసి వచ్చేసి టిఫిన్ చేసి ఇంకా ఇవాళ కూడా స్క్రిప్ట్ రైటింగే కూర్చుంటా. షార్ట్ ఫిల్మ్స్, మన కామెడీ కంటెంట్, ఒక కంటెంట్ స్క్రిప్ట్, రెండు స్క్రిప్ట్ల మీద కూర్చుంటా. కొంచెం యాక్టింగ్ ప్రాక్టీస్, డైరెక్షన్ ప్రాక్టీస్ కూడా చేస్తాయి వల్ల. సో రండి ఇంకా స్టార్ట్ చేద్దాం. సో గైస్, జిమ్ నుంచి ఇంటికి వచ్చి ఫ్రెష్ అప్ అయిపోయాయి అనమాట. సరే ఫస్ట్ ఏంటంటే కంటెంట్ ఒకటి ఆలోచిద్దామని అని చెప్పి కూర్చున్నా. చూసా, ట్రై చేసా, ఒక్క కంటెంట్ కూడా తట్టలేదు. ఓకే, ఐడియా రాలేదు. సో జిమ్లో ఎక్కువ వీడియోస్ షూట్ చేద్దాం అనుకున్నా. కాకపోతే మ్యూజిక్ ఉండేది కాబట్టి, లౌడ్ మ్యూజిక్ అనమాట, మాట్లాడితే వినబడదు. అందుకని ఏంటంటే కొంచెం ఒక చిన్న క్లిప్, వర్కౌట్ చేసిన క్లిప్ ఒకటి షూట్ చేసుకున్నా. ఇంక ఇప్పుడు షార్ట్ ఫిల్మ్ స్క్రిప్ట్ మీద కూర్చుంటా. ఒక లైన్ ఉంది, ఆ లైన్ రాసుకుని ఇంకా డెవలప్ చేసుకుంటా మెల్లగా. సో చూద్దాం ఇవాళ ఎండింగ్ కల్లా కంప్లీట్ చేస్తానో లేదో చూద్దాం. మా వాడికి కూడా వీడియో షూట్ ఉందంట ఇప్పుడు. సో మేబీ మామూలుగా ఇక్కడ కూర్చుంటా నేను రాయడానికి. సో ఇక్కడ వెనకాల గ్రీన్ స్క్రీన్ ఉంది కదా, ఇక్కడ గ్రీన్ స్క్రీన్ వీడియోస్ ఏమైనా ఉంటే షూట్ చేసుకుంటాం. సో ఇప్పుడు మా తమ్ముడికి ఉందంట వీడియో షూట్. సో మేబీ ఆ రూమ్లో, వేరే రూమ్లో కూర్చొని ఇంకా రాసుకుంటాం. ఎందుకంటే రాసేటప్పుడు కొంచెం ఒక్కళ్ళే ఉంటే కొంచెం ఐడియాస్ వస్తూ ఉంటాయి, డిస్టర్బెన్స్ లేకుండా. చూద్దాం ఇవాళ స్క్రిప్ట్ అయిద్దో లేదో. నిన్న ట్రై చేసాం, అవ్వలేదు. బట్ ఇవాళ కూడా సేమ్ ట్రై చేద్దాం, అయిద్దో లేదో. గైస్, రోజు ఆ వెజిటేబుల్స్, ఆ ఫ్రూట్స్, ఆ డైట్ ఫాలో అయ్యి చిరాకు పుట్టి ఇంకా బర్గర్ ఒకటి ఆర్డర్ చేసుకున్నా. సో మన వాడిని పంపిస్తున్నాను అనమాట తీసుకురామని చెప్పి. జొమాటో ఆర్డర్ చేసా, వస్తుంది. సో కొంచెం బర్గర్ తీసుకుని బ్రేక్ తీసుకుని మళ్ళీ వర్క్ స్టార్ట్ చేస్తా. ఇది స్క్రిప్ట్ రాస్తున్నా కదా. స్క్రిప్ట్ రాసేటప్పుడు మెల్లగా కొంచెం డెవలప్ చేస్తున్నా, ఇంప్రొవైజేషన్ చేస్తున్నా అనమాట. మధ్యలో కొంచెం బ్రేక్ తీసుకోవాలనిపించింది. మార్నింగ్ అంటే ఒక 1 week నుంచి ఎక్కువ బయట ఫుడ్ ఏం తినట్లా. ఇంతకుముందు ఎక్కువ బయట ఫుడ్ తినేసి ఇలా ఇప్పుడు బెల్లీ ఫ్యాట్ అలా వెయిట్ వచ్చేసింది అనమాట. సో దగ్గర ఒక 1 week నుంచి అనుకుంటా సరిగ్గా బయట ఫుడ్ కూడా ఏం ఆర్డర్ చేయాల. సో మరీ ఒకేసారి ఆపేయడం అంటే కష్టం అనమాట. అందుకని ఏం చెప్పి ఈ ఒక్క రోజుకి కొంచెం ఇలా బర్గర్ తిందాంలని చెప్పి ఒకటి ఆర్డర్ చేసుకున్నా. మరి ఎప్పుడు బర్గర్ ఆర్డర్ చేసుకుంటే కోక్ కానీ, థమ్స్అప్ కానీ ఏదో ఒక డ్రింక్ ఆర్డర్ చేసేవాడిని. సో ఇప్పుడైతే ఏం ఆర్డర్ చేయట్లా, జస్ట్ బర్గర్ ఒకటి ఆర్డర్ చేసుకున్నా. డ్రింక్స్ ఏం ఆర్డర్ చేయాల. మెల్లగా తగ్గించుకుంటూ రావాలి. సో డైట్ కూడా ఫాలో అవుతున్నా మెల్లగా. గ్రీన్ టీ అని, బ్లాక్ కాఫీ అని, ఫ్రూట్స్ అని, ప్రోటీన్, ఎగ్స్, మీట్, చికెన్ అని అలా ఫాలో అవుతున్నా మెల్లగా. ఓకే, అన్నీ స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వద్దాం మెల్లగా, మరీ కంగారు లేకుండా. సో బర్గర్ తింటూ మాట్లాడుకుందాం. ఎలా ఉందో చెప్తా, బర్గర్ ఎలా ఉందో చెప్తా. సో గైస్, మన ఆర్డర్ అయితే వచ్చేసింది. సో వేర్ ఇస్ ద ఆర్డర్? ఓకే, థ్యాంక్స్ డ్యూడ్, ఐ అప్రిషియేట్ దాట్. టిప్పా, డైలీ వీడియోస్ చేయి, యూట్యూబ్లో మంచి వ్యూస్ వస్తాయి. సో ఇది మంచి టిప్ అనమాట ప్రతి యూట్యూబర్కి. డైలీ వీడియోస్ చేయండి, మంచి రిజల్ట్ వచ్చింది. సో ఇక్కడ ఫోన్ ఇక్కడ పెట్టేసి let's see what we got here. Yeah. సో గైస్, చాలా రోజుల తర్వాత అనమాట. ఓకే, సో ఇంతకుముందు ఇప్పుడు కేఎఫ్సీ నుంచి ఆర్డర్ చేశాను అనమాట ఇది. ఓకే, ఫన్ ఫ్యాక్ట్ చెప్పనా, 5 years బ్యాక్ నేను కేఎఫ్సీలో వర్క్ చేశా. దగ్గర దగ్గర ఒక 10 days వరకు వర్క్ చేశాను అనమాట. సో ఇది చేసేవాడిని నేను, బర్గర్స్ అవి చేసి సర్వ్ చేసేవాడిని 10 days. వెళ్ళిన 2 daysకి నేర్చేసుకున్నది. అసలు ఒకసారి ఏమైందంటే, ఇది చికెన్ ఉంది కదా, 2 daysకి వెళ్ళాను కదా, ఫుల్ 8 ఆ టైంకి ఫుల్ ఆకలేస్తుంది అనమాట. సాటర్డే టైము, ఫుల్ జనాలు చాలామంది ఉన్నారు. ఆ చికెన్ చేసే టైంలో చికెన్ వేడివేడిగా వచ్చింది. ఈ బ్రెడ్లు పెట్టే ముందు
లెట్యూస్ లాటిస్ ఏదో అంటారు దీన్ని, లాటిస్ అండి ఇది కదా, లెట్యూస్ ఏదో ఉంటుంది. సో అది వేసి దాంట్లో కొంచెం క్రీమ్లు అవన్నీ వేస్తారనమాట. అది మర్చిపోయా, చాలా సంవత్సరాలు అయింది కాబట్టి. మళ్ళీ చికెన్ పెడతారనమాట. అప్పుడే వేడికి వచ్చిందనమాట. నేనేంటి నాకు ఆకలేసినప్పుడు మెల్లగా ఒక ముక్క తీసుకుని ఇలా నోట్లు వేసుకుని, కెమెరాలు ఉంటాయి పైన, మళ్ళీ కెమెరా తెలియకుండా ముక్క వేసుకుని మెల్లగా ఇలా తినేస్తూ ఉంటాను అనమాట. సరే అప్పుడే వచ్చిందనమాట. అప్పుడే వచ్చింది కదా, సర్లే కొంచెమే వేడిగా ఉంది కదా అని ఇలా పట్టుకుని ఇలా నోట్లు వేసుకున్నా. నేను నోటు చొప్పని మొత్తం కాలిపోయింది ఇక్కడ. సరే అని మెల్ల తిందా అనేసరికి మేనేజర్ వచ్చాడు. మేనేజర్ వచ్చి, ఏమా వర్క్ బాగానే ఉందా కంఫర్టబుల్గా ఉన్నావా, ఏమన్నా ప్రాబ్లమా, బాగానే ఉందా అని క్వశ్చన్ అడుగుతున్నాడు. నేనేమో తర్వాత చూసేస్తాడు కదా అన్నీ జింగర్ అంటారు దీన్ని, జింగర్ బర్గర్. సో సర్వ్ చేస్తూ ఉన్నాం అనమాట. సో హార్డ్లీ 10 days చేసా. 10 days చేసేసరికి ఇంకా నాకు ఓపిక అయిపోయింది అనమాట, చేయలేకపోయా. అంటే అందులో అంత ఇంట్రెస్టింగ్ అనిపించలే వర్క్, అంటే ఏ వర్క్ ఇంట్రెస్టింగ్ అనిపించలేదు. ఒక 10 days చేసా. 10 days చేసి ఆగిపోయా అనమాట. సో చాలా రోజుల తర్వాత తింటున్నాను అనమాట. వర్కులు చేసేవాళ్ళు చీట్ డేట్ అంటారు కదా, చీట్ డేట్ అని 1 day వాళ్ళకి నచ్చింది తింటారు. అప్పుడు మనం కూడా అలా పెట్టుకుంటూ పోయిద్ది. అదైతే ఇంతకుముందు రోజు ఉండేది చీట్ డేట్. బట్ ఇప్పుడు వర్కౌట్లు చేస్తున్నాం కాబట్టి కొంచెం బాధ్యతగా రోల్కి ప్రిపేర్ అవ్వాలి. సో ఎక్కువ తినట్లేదు అనమాట, చాలా రోజులు అయిపోయింది తినేసి. అసలు బయటికి వెళ్తే ఇదే అసలు బర్గర్లు పిజ్జాలు ఏదో పడితే అది. ఇంతకుముందు నేను స్కూల్లో ఉన్నప్పుడు చదువుకునే టైంలో సరిగ్గా పానీపూరి కూడా తినాలి నేను నమ్ముతారో నమ్మరు, నేను ఇంటర్ వరకు నేను పానీపూరి ఒక్కసారి కూడా తినాలి. పానీపూరి నేను జస్ట్ ఇంటికి నుంచి స్కూల్కి వెళ్ళడం, స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళడం, చదువుకోవడం, అది ఇంకా ప్రపంచం అనమాట. బయటికి వెళ్ళి తినాలు అవి అసలు ఇప్పుడు దాకా చేయలేను నేను. నాకు సరిగ్గా 10th class అయిన తర్వాత, నాకు 10th class అయిపోయిన తర్వాత విజయవాడ కాలేజ్, శ్రీ చైతన్య కాలేజ్ వెళ్ళే రూట్ కూడా తెలియదు నాకు, ఏ బస్ ఎక్కాలో కూడా తెలియదు. సో అంత ఏంటి మబ్బులా ఉండేవాళ్ళు అనమాట, మైదానంలాగా. ఏం తెలియదు, బయట నాలెడ్జ్ ఏం లేదు. ఎప్పుడు చదువుకోవడం, ఎగ్జామ్లు రాయడం, అదే ఉండేది. బయట వెళ్ళి తినండాలు ఏమి ఉండేది కాదు. ఇంటర్కి చైతన్య కాలేజ్ జాయిన్ అయిన తర్వాత కాలేజ్ వదిలేసే టైం కాదు, 8 to 8 ఉండేది, 12 hours. సో ఫుల్ అప్పుడు కూడా చదివేవాడిని. ఇంకా నైట్ వదిలేసింది ఫుల్ ఆకలేసేది కదా, అప్పుడు ఎంత కొంత ఉండేది జోబులో, 15 రూపాయలు, 10 రూపాయలు, 20 రూపాయలు. అక్కడ పానీపూరి బండి ఉంటే పానీపూరి, లేకపోతే ఎగ్ పఫ్స్ ఉంటాయి క్యాంటీన్స్లో, ఆ ఎగ్ పఫ్స్, లేకపోతే బజ్జీ మిక్చర్, ఏది ఉంటే అది తినేసి ఇంకా వచ్చేసేవాడిని ఫుల్. సో డబ్బులు ఉంటే తినేవాడిని, లేకపోతే అలాగే ఆకలితో వచ్చేవాడిని. అలాగే కేఎఫ్సీలో జాయిన్ అయినప్పుడు ఆ ఫన్నీ మూమెంట్ అనమాట, కొంచెం ఏదో దొరికేసేవాడిని, ఎలాగోలా మేనేజ్ చేసి ఆ టైంకి. సో ఈ బర్గర్ తినేసి ఇంకా మళ్ళీ స్టార్ట్ చేస్తా. ఓకే, సో గైస్, సో నిన్న మనం ఇది స్క్రిప్ట్ రాసేటప్పుడు ఒక చోట స్టక్ అయ్యని చెప్పా కదా. సో ఇవాళ అది క్రాక్ చేశాను అనమాట. ఆ పాయింట్ ఎక్కడైతే నేను స్టక్ అయ్యానో థాట్ రాలేదు, నెక్స్ట్ ఏం చేయాలనే థాట్ రాలేదు, అది క్లియర్ చేశా. అది క్లియర్ అయిపోయింది, కానీ వేరే పాయింట్కి అది కనెక్ట్ అవ్వట్లా. సో ఇప్పుడు దాకా ఆలోచించా ఏం చేయాలో, నాకు బుర్ర పని చేయట్లేదు. సో బట్ ఏదో ఒకటి చూస్తాయి వాళ్ళు కూడా. అసలు స్క్రిప్ట్ రైటింగ్ ఇంత కష్టం అని నేను రీల్స్ చేసేటప్పుడు కూడా అప్పుడప్పుడు అనిపించేది, ఏదో చోట ఫన్ రాదనమాట. సో అది ఆలోచించి వేరేది రిప్లేస్ చేస్తూ ఉండేవాడిని అప్పుడప్పుడు. సో అప్పుడు అది అంత అనిపించలేదు, మరీ రోజులు కూర్చొని ఆలోచించి అంత ఉండేది కాదు. కానీ ఈ షార్ట్ ఫిల్మ్ స్క్రిప్ట్కి అయితే మనం కొంచెం స్క్రిప్ట్ ఎక్కువ కాబట్టి, లెంత్ ఎక్కువ కాబట్టి షార్ట్ ఫిల్మ్కి, సో చాలా టైం పడుతుంది అనమాట. కానీ ఎలాగోలా క్రాక్ చేస్తాను. ఈ వీక్లో సెకండ్ డ్రాఫ్ట్ కూడా కంప్లీట్ చేస్తే ఇంకా మళ్ళీ అప్డేట్ చేయాలి. సో చాలా పర్ఫెక్ట్గా స్క్రిప్ట్ అయిపోయిన తర్వాత అప్పుడు స్టార్ట్ చేస్తా. ఎంత పర్ఫెక్ట్ అయినా దాంట్లో ఏదో ఒకటి ఉండేది, లూప్ హోల్స్ అంటున్నా, ఎక్కడొక్కడ ఉంటాయి. సో షూట్ చేసే ప్రాసెస్లో కొంచెం కొన్ని కవర్ అవుతాయి, కొన్ని అప్డేట్ అవుతాయి. సో ఫైనల్గా ఎప్పుడు దిగుతానంటే, నేను సాటిస్ఫై అయిన తర్వాత స్క్రిప్ట్ పరంగా అన్ని చోట్ల నేను సాటిస్ఫై అయిపోయిన తర్వాత అప్పుడు దిగుతాను అనమాట. ఎందుకంటే అప్పుడు నేను కాన్ఫిడెంట్గా ఉండగలను. ఇప్పుడు ఏదో కంగారు దిగేస్తే నేను కూడా కాన్ఫిడెంట్గా ఉన్నాను.
రేపు మీకు చెప్పాలి షార్ట్ ఫిల్మ్ బాగా వచ్చింది, చాలా బాగా ఎగ్జైట్ అవుతారు, ఎంజాయ్ చేస్తారని నేను చెప్పగలగాలి. సో బాగా లేకుండా బాగుంది అని చెప్పడం కంటే మంచిగా చేసిన తర్వాత చెప్పుకోవడం బెస్ట్. మంచిగా ఆలోచిస్తా, చూద్దాం. మన స్వరూప్ బ్రో కూడా బయలుదేరాడు, వస్తున్నాడు హైదరాబాద్కి. రేపు కాకుండా ఎల్లుండి వస్తాడంట. 1 డే జర్నీ. మనోడు వేరే ఊర్లో ఉన్నాడు. 1 డే జర్నీ పట్టిద్ది బ్రో, నేను రేపు మార్నింగ్ బయలుదేరుతా అన్నాడు. సో మనోడు రాగానే షూట్లు, ఇంకా మనకి వ్లాగ్స్కి షూట్స్కి వేరే షూట్స్ ఏమైనా ఉంటే మొత్తం కొంచెం ఈజీ అయిపోయింది వర్క్. ఇప్పుడు ఏంటంటే ఒక 1 వీక్ 10 డేస్ నుంచి మొత్తం నా మీద పడింది వర్క్ మొత్తం. మనోడు వచ్చి మేనేజ్ చేసుకుంటాడు. ఇంకా వ్లాగ్ వర్క్లు ఏమైనా ఉన్నా, షూట్లు ఏమైనా ఉన్నా మనోడు చూసుకుంటాడు. నేను కొంచెం గట్టిగా స్క్రిప్ట్ మీద కూర్చోవచ్చు ప్రశాంతంగా. ఈవినింగ్ అయ్యేసరికి ఏమవుతుందంటే వ్లాగ్స్ ఎడిట్ చేసుకొని పోస్ట్ చేసేసరికి టైం అయిపోతుంది. సో అలసిపోతున్నాను అనమాట. ఎంత ప్లాన్ చేసుకుంటే కొంచెమే అవుతుంది వర్క్, అప్పుడప్పుడు ఆ ప్లాన్ కూడా అవ్వట్లేదు. ఓకే, రేపు ఇంకా గట్టిగా వర్క్ చేద్దాం. రేపు ఎనర్జెటిక్ కలుద్దాం ఈ బ్లాగ్ కిందే. కాసేపు కూర్చొని ఆలోచిస్తాను, ఇంకా స్క్రిప్ట్ ఏమన్నా స్ట్రైక్ అయిద్దేమో. ఒక 1/2 అవర్ కూర్చుంటా. ఏం అవ్వకపోతే ఇవాళ క్లోజ్ చేస్తా వర్క్ ఇంకా. సో బుక్ రీడింగ్ ఒకటి చేయాలి ఈవినింగ్ కూర్చొని, అది కూడా కంప్లీట్ చేసుకుంటా. సో రేపటి వ్లాగ్లో కలుద్దాం గైస్ ఎనర్జెటిక్గా. ఓకే, ఈ వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ కొట్టి సపోర్ట్ చేయండి. మీరు లైక్ కొడితే ఇంకా చాలామందికి వెళ్ళిద్ది వీడియోస్ చాలామంది చూస్తారు. సో నాకు వ్యూస్ వస్తాయి. ఇంకో వేరే విషయం ఏంటంటే నాకు కొంచెం ఒక మోటివేషన్లా ఉండిద్ది, ఓకే వ్లాగ్స్ కూడా నచ్చుతున్నాయని. ఇంకోటి ఏంటంటే నా జర్నీ చూడడానికి ఉండిద్ది. ఇప్పుడు నేను ఏదో పెద్దగా చేయాలని డ్రీమ్ చేస్తున్నాను కదా, ఏదో చేస్తానని అనుకుంటున్నా. సో ఆ జర్నీ ఏంటంటే నేను నార్మల్గా ఈ వ్లాగ్స్ లేకుండా కూడా చేయగలను, బట్ నా జర్నీ చూసి వేరే వాళ్ళు ఇన్స్పైర్ అవుతారే అనే ఉద్దేశం కూడా ఒకటి ఉంది నాకు. సో ఆ ఉద్దేశంతో స్టార్ట్ చేయడం జరిగింది. ప్లస్ ఏంటంటే మీకు కూడా అప్డేట్స్ ఇవ్వడానికి కొంచెం ఈజీగా ఉంటుంది అని చెప్పి స్టార్ట్ చేశాను అనమాట వ్లాగ్స్. చాలామంది అడుగుతున్నారు, బ్రో ఎందుకు బ్రో వ్లాగ్స్, ఎందుకు బ్రో కామెడీ వీడియోస్ బ్రో ఎందుకు వ్లాగ్స్ అంటున్నారు. సో కామెడీ వీడియోస్ మెయిన్ ఛానల్లో ఎలాగో వస్తూనే ఉంటాయి అవి, అదైతే ఆపను, ఎందుకంటే నేను దానికే కొంచెం ఫేమస్ కాబట్టి. సో మన కామెడీ వీడియోస్ అయితే రెగ్యులర్ కాకుండా వీక్లీ ఒక 2 to 3 టైమ్స్ అయితే కనిపిస్తూనే ఉంటా. మంచి కామెడీ వీడియోస్ ఎంటర్టైన్ చేస్తా. ఈ సెకండ్ ఛానల్ ఏంటంటే వ్లాగ్స్ కోసం అనమాట. సో ఎవరైతే అడుగుతున్నారు కదా వ్లాగ్స్ ఎందుకు బ్రో అని, నా జర్నీ చూపించుకుందామని గైస్. ఏం లేదు, నేను రేపు ఒక సినిమా తీస్తే ఒక నార్మల్ పర్సన్ నుంచి యూట్యూబర్ నుంచి ఒక నార్మల్ జాబ్ చేసి కాఫీ షాప్లో జాబ్ చేసేవాడిని, యూట్యూబర్ అయ్యి ఇప్పుడు యూట్యూబర్ నుంచి సినిమా తీసే స్టేజ్కి వెళ్తే ఒక అచీవ్మెంట్, పెద్ద అచీవ్మెంట్. కాబట్టి ప్రతి ఫిల్మ్ మేకర్ ఒక డ్రీమ్ అనమాట. నా డ్రీమ్ ఏంటంటే జస్ట్ సినిమాలో కనిపిస్తే చాలరా దేవుడా అనేది నా డ్రీమ్ ఇంతకుముందు. సో మెల్లగా అది హీరోగా కన్వర్ట్ అయింది. ఇప్పుడు మెల్లగా డైరెక్టర్, నా ఓన్ మూవీ నేనే డైరెక్షన్. సో చాలా చేంజ్ అయింది అనమాట. సో గాయ్స్ ఏం లేదు, నా జర్నీ చూపిద్దామని, సింపుల్ నా జర్నీ మీతో షేర్ చేసుకుందామని, మీరు కూడా నాతో ట్రావెల్ చేస్తారని. నా అలాగే ఎవరన్నా పర్ఫెక్ట్ లేని పీపుల్ ఎవరన్నా ఉంటే, సో జస్ట్ హార్డ్ వర్క్ చేసి టాలెంట్ లేకపోయినా హార్డ్ వర్క్ చేస్తే సక్సెస్ఫుల్ అవుతామని చెప్పి ఒక ఇదనమాట, ఒక జర్నీ లాగా చూపిద్దామని, వాళ్ళని కూడా ఎంకరేజ్ చేద్దామని. సో మేబీ డే బై డే మీకు అంత అనిపించకపోవచ్చు, బట్ కొన్ని రోజులు ఆగి చూస్తే మీకు చాలా నా జర్నీ అయితే చాలా ఉండిద్ది అనమాట. నేను చేసే వర్క్ కూడా చాలా ఉండిద్ది. నేను నేర్చుకునేదంతా ఇంప్లిమెంట్ చేస్తాను అనమాట. సో ఒక పెద్ద మంచి యాక్టర్, మంచి డైరెక్టర్ అవ్వాలనేది నా డ్రీము. సో అదంతవరకు నేనైతే నా కష్టపడుతూనే ఉంటా. నేను చూపిస్తూ ఉంటాను నా జర్నీ. సో చూసి ఇన్స్పైర్ అయ్యే వాళ్ళు ఇన్స్పైర్ అవ్వండి, లేని వాళ్ళు కూడా కొంచెం ఇన్స్పైర్ అవ్వండి, ఏదో ఒకటి. సో గైస్ రేపటి వ్లాగ్లో కలుద్దాం. బాయ్.